ఈ మధ్య మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు దేశంలో పోలీస్ స్టేషన్లో పరిస్థితి గురించి తన విచారం వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలకు మరియు దేశంలో మనుషుల యొక్క భద్రతకు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళాక ఎటువంటి స్థితి ఉందో ఆయన కొన్ని రిమార్క్స్ ద్వారా చెప్పారు. రాజ్యాంగబద్ధంగా మనకు చాలా హక్కులు ఉన్నాయి. చట్టాలు కూడా మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాయి, పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఈ దేశంలో ఒకసారి పోలీస్ ఇంట్రాగేషన్, పోలీస్ కస్టడీలోకి వెళ్ళాక ఒక మనిషికి దిక్కేది అనే ప్రశ్న అందరిలో వస్తుంటుంది. మంత్రులు, ముఖ్యంగా కేంద్ర మంత్రులు, ఈవెన్ ఎంపీస్ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒకసారి కస్టడీలోకి వెళ్ళినా, ఇంట్రాగేషన్లోకి వెళ్ళినా తర్వాత ఆ లోపల ఏ పరిస్థితి జరిగిద్దో ఎవరికి తెలియదు. అది ఒక సందిగ్ధం మాత్రమే. చాలాసార్లు థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడటం కూడా మనం వింటూ ఉంటాం, చూస్తుంటాం. చాలా వాటికి ప్రూఫ్లు ఉండవు కాబట్టి నిర్ధారించి మనం చెప్పలేం. కానీ ఎంతవరకు కోర్టులు జరిగిపోయిన తర్వాత, కోర్టులకు వెళ్ళి అన్యాయం జరిగిన తర్వాత, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తర్వాత కోర్టులకు వెళ్ళి ఏం లాభం? భారతదేశంలో ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య చాలాసార్లు ఏర్పడతాయి. పోలీసులు తమ యొక్క పవర్స్ని ఎక్కువగా వాడటం కూడా, ఎక్సెస్ పోలీస్ పవర్స్ అనేవి కూడా చాలాసార్లు మనకి వినిపిస్తోంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఈ మధ్య దీని గురించే మాట్లాడారు. అసలు దేశంలో ఏం జరుగుతుంది అనే విషయం మీద కూడా చాలాసార్లు ప్రస్తావనకు వచ్చారు. మొన్న ఈ మధ్య మనం చూస్తే తెలంగాణలో మరియమ్మ అనే ఆవిడ కస్టోడియల్ డెత్, ఈ విషయం చాలా పెద్ద ఇష్యూ అయింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దీని గురించి స్పందించింది. లాస్ట్ ఇయర్ తమిళనాడులో చూస్తే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని తమిళనాడులో సంతంకులం అనే ప్రాంతంలో తండ్రి కొడుకుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ వేసి పిచ్చకొట్టుడు కొట్టారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఖచ్చితంగా డిటరెన్స్ అనేది చాలా అవసరం. లా అండ్ ఆర్డర్కి పోలీసింగ్ చాలా అవసరం. కానీ పోలీసులు ఈ విధంగా తమ పవర్స్ని అమాయకుల మీద, అభాగ్యుల మీద ఎక్సెసివ్గా వాడితే మొత్తం సిస్టమ్ మీద ప్రజలకు నమ్మకం కోల్పోయే ఆవశ్యకత కూడా ఉంటుందన్నమాట. దాంతో ఇమీడియట్గా మనం ఏం చేయాలి? పోలీస్ రిఫార్మ్స్ చాలా అవసరం. అసలు పోలీసింగ్ రిఫార్మ్స్ ఏంటి? ఒకటి, పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీసింగ్, పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్. అసలు పోలీస్ వ్యవస్థే పొలిటిసైజేషన్ అవటం అనమాట. అపాయింట్మెంట్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ మీరు చూస్తే స్టేట్ గవర్నమెంట్ చేతిలో పోలీస్ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అందరికి తెలుసు, పోలీస్ అనేది స్టేట్ లిస్ట్. స్టేట్ గవర్నమెంట్ చేతిలో పోలీస్ అంటే సీఎం, మినిస్టర్స్ చెప్పిన మాట పోలీస్ వినాలి. వినకపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, వాళ్ళని లూప్ లైన్లో పెడతారు, వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయరు, హరాస్ చేస్తారు. సో అన్నిటికీ పోలీసుల మీదే అన్నమాట ప్రభావం. అంటే వాళ్ళు చెప్పిన మాట వినాలి, వినకపోతే కుదరదు. అంటే పొలిటిసైజేషన్ ఆఫ్ పోలీస్ వ్యవస్థ, ఇది కొంచెం ఫస్ట్ ఆలోచించాలి. రెండోది జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇన్ పోలీసింగ్. దాంతోపాటు అతి ముఖ్యమైనది పోలీసింగ్ వ్యవస్థలో వాళ్ళకి డ్యూటీ అవర్స్ కానీ, డ్యూటీకి సంబంధించిన రిఫార్మ్స్ కానీ తొందరగా రావన్నమాట. స్టాఫ్ కూడా సరిగ్గా ఉండరు, ఏ టైంలో అయినా అవైలబుల్గా ఉండాలి. దాంతో వాళ్ళు కూడా ఇన్సెన్సిటివిటీ అయిపోతారనమాట. ఇన్సెన్సిటివిటీ అంటే అసలు క్రైమ్ జరిగిన ప్రజల పట్ల వాళ్ళు మంచా చెడా, లేకపోతే వాళ్ళు నిజంగా క్రైమ్ చేశారా లేదా ఏం ఆలోచించరు. దొరికితే వాళ్ళని హరాస్ చేయడం స్టార్ట్ చేస్తారు చాలా వరకు. అందరూ కాకపోవచ్చు, చాలా వరకు. అదేవిధంగా పోలీసింగ్ వ్యవస్థలో మనం చూస్తే ఇంట్రూజివ్ ఇంట్రాగేషన్ మెథడ్స్. ఇంట్రూజివ్ ఇంట్రాగేషన్ మెథడ్స్ అంటే నువ్వు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొట్టడమో, తిట్టడమో, దుర్భాషలాడటమో, వాళ్ళు అనేక హింసలు పెట్టి వాళ్ళ చేత నిజాలు చెప్పించాలని ట్రై చేస్తారు. యాక్చువల్గా ఈ ఇంట్రూజివ్ మెథడ్స్ మానవ హక్కులకి ఉల్లంఘన అనమాట. అసలు చాలా పెద్ద క్రైమ్స్ చేస్తే తప్పితే మన మనిషి దగ్గరికి వెళ్ళి కూడా కొన్ని అంగుళాల దూరంలో పాటించే ఇన్వెస్టిగేషన్ చేయాలి. చాలా దేశాల్లో ఇలాంటి దూరాలు చాలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చాలామంది చెప్తుంటారు పోలీసింగ్లో ఇలా జరుగుతుందని. దాంతోపాటు అక్కడక్కడ ఎక్కడన్నా కొన్ని వ్యవస్థల్లో ఉన్న లంచగొండితనం కానీ ఇవన్నీ కూడా పోలీసింగ్లో ఉన్నాయి. దాంతో ప్రజలందరికీ ఇప్పుడు క్రెడిబిలిటీ అనేది, పోలీసింగ్ నిజంగా కరెక్ట్గా జరుగుతుందా, స్టేట్ గవర్నమెంట్ చేతిలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందా అనే క్వశ్చన్ అనమాట. అయితే పోలీస్ రిఫార్మ్స్ గురించి, పోలీస్ వ్యవస్థల రిఫార్మ్స్ గురించి మొదటి నుంచి చాలా కమిటీలు వేశారు, చాలా జరిగింది. 1977, 81 ఈ మధ్యకాలంలో నేషనల్ కమిషన్ ఆన్ పోలీస్ రిఫార్మ్స్ చేశారు. 1977 to 1981 మధ్య నేషనల్ కమిషన్ ఆన్ పోలీస్ రిఫార్మ్స్. అదేవిధంగా 1998 టైంలో జుడియో రిబేరియో కమిటీ కూడా వేశారు పోలీస్ గురించి, రిఫార్మ్స్ గురించి. తర్వాత పద్మనాభయ్య కమిటీ, తర్వాత మలీమత్ కమిటీ ఆన్ క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్. క్రిమినల్ జస్టిస్ రిఫార్మ్స్లో పోలీస్ రిఫార్మ్స్ కూడా ఒక భాగం అనమాట. ముఖ్యంగా మలీమత్ కమిటీ చాలా చాలా సిఫార్సులు చేసింది పోలీస్ రిఫార్మ్స్లో. దాంతోపాటు 2006లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. దాన్ని
ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ అంటాం. ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది దాదాపు 7 గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ 7 గైడ్లైన్స్ ఎవరైతే పోలీస్ అవుదాం అనుకుంటారో వీళ్ళందరూ కూడా చూసుకోవాలి. ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్, 1-2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే సపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వింగ్ విత్ లా అండ్ ఆర్డర్ వింగ్. పోలీసింగ్లో లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్ అందరూ ఒకటే చూస్తారు. అలా కాకుండా ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ సపరేట్ చేయాలనేది ముఖ్యమైనది ఇదనమాట రికమెండేషన్ ప్రకాష్ సింగ్ కేసులో. దాంతోపాటు పోలీస్ కంప్లైంట్స్ కమిటీ, పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, ప్రతి స్టేట్లో, ప్రతి జిల్లాలో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పోలీసులు చేసే విషయాలపైన, వాళ్ళపైన ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ కంప్లైంట్ అథారిటీస్ పెట్టాలి. ఇవి ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్లో ముఖ్యమైన ఆస్పెక్ట్ అనమాట. అయితే ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీ కొన్ని చోట్ల పెట్టినా అవి కూడా సరిగ్గా పనిచేయట్లేదు. పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయి ఉన్నాయన్నమాట. ఈ జడ్జిమెంట్ తర్వాత కూడా ఏం జరగట్లేదు. పోలీస్ కంప్లైంట్ కమిటీ పూర్తి స్థాయిలో ఎక్కడా పనిచేయట్లేదు. 2007లో మనందరికీ తెలుసు సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. ఈ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కూడా కొన్ని పోలీస్ సంస్కరణలు ప్రతిపాదించింది. తర్వాత మనందరికీ తెలుసు పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్టు. ఇండియా మొత్తం పోలీస్ మీద ఒకటే రకమైన చట్టం తేలేము. అలా ఒక మోడల్ చట్టం తెచ్చి అన్ని స్టేట్స్ దాన్ని ఆమోదించే విధంగా, అన్వయించుకునే విధంగా ఏ స్టేట్కి ఆ స్టేట్ చట్టం చేసి ఒక మోడల్ చట్టం సెంటర్ ఇచ్చే విధంగా 2015లో ఒక మోడల్ పోలీస్ యాక్ట్ తేవాలని చెప్పి ఒక కమిటీ కూడా వేశారు. అది కూడా పూర్తి స్థాయిలో ఏ విధంగానూ సఫలీకృతం కాలేకపోయిందనమాట 2015లో ఒక మోడల్ పోలీసింగ్ యాక్ట్ కోసం. అయితే మొత్తం మీద పోలీస్ ఎక్సెసెస్, పోలీస్ రిఫార్మ్స్ అనేవి ఇప్పుడు చాలా అవసరం. ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావాలి పోలీసింగ్లో అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. ఒకటి, పోలీస్ వ్యవస్థలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఆ రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరగాలి. ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ కొన్ని డిఫరెంట్ వింగ్స్ లాగా స్టార్ట్ అవ్వాలి. తర్వాత ఈ మధ్య విషయంలో గమనిస్తే కనుక నెంబర్ ఆఫ్ అరెస్టులు, ప్రతిదానికి అరెస్టే, రాజకీయంగా అరెస్టు, అన్ని రకాల అరెస్టులు, నెంబర్ ఆఫ్ అరెస్టులు తగ్గించాలి. ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే క్రైమ్స్లో ఇమీడియట్గా అరెస్ట్ చేయకూడదు. ఎప్పుడైతే పోలీస్ ఆఫీసర్ కన్విన్స్ అయ్యాడో, ఒకవేళ కనుక అరెస్ట్ చేయకపోతే ఇతను ఇంకా పెద్ద క్రైమ్ చేస్తాడు, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే విట్నెస్ని భయపెడతాడు లేదా తారుమారు చేస్తాడు సాక్ష్యాల్ని, ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు మాత్రం అరెస్ట్ చేయాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, పోలీస్ ఇంట్రాగేషన్లో తీసుకున్న తర్వాత మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలి. ఇక్కడ మనకి 2 సూత్రాలు ఉంటాయి. ఈ 2 సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఒకటి, లెట్ 100 కల్ప్రిట్స్ ఎస్కేప్, 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. అదేవిధంగా నిర్దోషిని తీసుకొచ్చి రోజు కొడితే ఎలా ఉంటుంది. రెండోది, ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పి ప్రాసిక్యూషన్ బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. అంటే కన్విక్ట్ చేయడం చాలా కష్టం. అన్ని సాక్ష్యాధారాలతో ప్రూవ్ అవ్వాలి. అసలు ఏమీ ప్రూవ్ కాకుండానే జస్ట్ ఒక ఎఫ్ఐఆర్ వేసుకుని, ఎఫ్ఐఆర్ అవ్వకముందు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒక మనిషిని 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. ఇండియాలో ఎన్సీఆర్బీ ఈ మధ్య రిలీజ్ చేసిన డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2010 నుంచి 2019 వరకు డేటా తీసుకుంటే సగటున ప్రతి ఏడాది అఫీషియల్గా ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 100 మంది కస్టోడియల్ డెత్ అవుతున్నారు, కస్టడీలో చనిపోతున్నారు. కొంతమంది ఆ కస్టడీలో కొట్టిన ఇంజురీస్తో చనిపోవటం, కొంతమంది కస్టడీ నుంచి తప్పించుకుని చనిపోవటం, కొంతమంది సూసైడ్ చేసుకోవడం కస్టడీలో ఉండి. ఈ విధంగా కస్టోడియల్ డెత్స్ చాలా అవుతున్నాయి భారతదేశంలో. అఫీషియల్గా డేటా అనేది దీని గురించి చాలానే ఉంది. సో అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తే, ఎంత అమానుషంగా ప్రవర్తిస్తే వీళ్ళు ఇలా చనిపోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, అడాప్షన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ప్రొఫెషనల్ మెథడ్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అన్సైంటిఫిక్గా, చాలా మోటుగా కొట్టి భయభ్రాంతికి గురి చేసి వాళ్ళ దగ్గర సమాధానం చెప్పించకుండా, ఇప్పుడు డిఎన్ఏ మెథడ్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింటింగ్ ఉంది, లై డిటెక్టర్ టెస్ట్లు ఉన్నాయి, నార్కో అనాలిసిస్ ఉంది. ఇలాంటి సైంటిఫిక్ మెథడ్స్ ఫారిన్ కంట్రీస్లో హ్యూమన్ డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నా సరే అతను డిగ్నిఫైడ్గానే చూస్తారు, అతన్ని సైంటిఫిక్గానే ఇన్వెస్టిగేట్ చేస్తారు. అన్సైంటిఫిక్గా మెథడ్స్ ఉండవు అనమాట. భారతదేశంలో అన్సైంటిఫిక్ మెథడ్స్ చాలా వాడతారు. ఈ మధ్య ఎన్ఐఏ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, వీళ్ళందరూ అన్సైంటిఫిక్ కాకుండా సైంటిఫిక్గా వాడుతున్నారు. కానీ ఇంకా స్టేట్ పోలీసులు మాత్రం ప్రొఫెషనలిజం ఎక్కువ రాలేదని అంటూ ఉంటారనమాట. తర్వాత భారతదేశంలో యాంటీ టార్చర్ గురించి చట్టం లేదు. ఉదాహరణకి ఒక కేసులో ఒక వ్యక్తి పైన అనుమానం ఉంది, అతను తీసుకెళ్ళి అతను చావబాదుతారు. తర్వాత ఇంకొకడు వస్తాడు, అతను కాదు ఇతను చేశాడంటారు. సో ఫస్ట్ టైం దెబ్బలు తిన్న వ్యక్తికి, ఫస్ట్ టైం టార్చర్ భరించిన వ్యక్తికి రీకోర్స్ ఏంటి అంటే, జస్ట్ నీకు ఒక చిన్న అనుమానం ఉంటే తీసుకెళ్ళి అతన్ని భయంకరమైన టార్చర్ పెట్టచ్చా. భారతదేశంలో యాంటీ టార్చర్ చట్టాలే లేవు. ఇప్పుడు చాలా క్రైమ్స్లో, ఉదాహరణకి నీరవ్ మోడీ కానీ,
విజయ్ మాల్యా కానీ వీళ్ళందరూ దేశంలో సొమ్మెత్తేసుకుని వేరే దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళు భారతదేశానికి తిరిగి వెళ్ళమంటే ఏం చెప్తున్నారు తెలుసా అక్కడ కోర్టులకి? భారతదేశంలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా టార్చరస్గా ఉంటుంది, అక్కడ టార్చర్కి సంబంధించిన ప్రాపర్ చట్టాలే లేవు, యాంటీ టార్చర్ చట్టాలే లేవు, కాబట్టి మేము వెళ్ళమని చెప్తున్నారు. సో మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ యాంటీ టార్చర్ లా ఇండియాలో. మనందరికీ తెలుసు ప్రైవసీకి సంబంధించి, టార్చర్కి సంబంధించి, వీటికి సంబంధించి చట్టాలు ఇంకా చేయలేదు. ఇవన్నీ ఒక దేశం యొక్క ప్రగతిని చూపిస్తాయి ఇలాంటి చట్టాలు, కానీ ఇలాంటి చట్టాలు ఇండియాలో రాలేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అంటే ఎవరైనా నువ్వు అరెస్ట్ చేసావు అనుకో, ఈ జడ్జిమెంట్ 1996లో వచ్చింది. నువ్వు ఎవరైనా అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసావో ఫస్ట్ అరెస్ట్ చేసే ముందు గ్రౌండ్స్ చెప్పాలి, అతని రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తెలియపరచాలి, అదేవిధంగా అతనికి లాయర్ని అందుబాటులో ఉంచాలి, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. సో ఇవి చేయకుండా నువ్వు ఎలా వదిలేస్తావు? బేసిక్గా అరెస్ట్ చేస్తే కొన్ని హక్కులు ఉంటాయి. అదేవిధంగా పరమ్వీర్ సింగ్ వర్సెస్ బల్జీత్ సింగ్ 2020లో, పరమ్వీర్ సింగ్ వర్సెస్ బల్జీత్ సింగ్ 2020 ఈ కేసులో సీసీటీవీస్ ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉండాలి, ఖచ్చితంగా అవన్నీ పనిచేయాలి. 18 నెలల పాటు ఆ సీసీటీవీ ఫుటేజెస్ని, ఆడియో విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంచాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి ఎవరిని తీసుకొస్తున్నారు, వాళ్ళని ఎన్ని రోజులు స్టేషన్లో ఉంచుతున్నారు, ఇవన్నీ సాక్ష్యం చెప్పే సీసీటీవీస్ అనమాట. సీసీటీవీస్ ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో పనిచేయాలి, ఆడియో విజువల్స్ కరెక్ట్గా ఉండాలి, 18 నెలల పాటు వాటిని స్టోర్ చేయాలి, ఇవన్నీ పెట్టారనమాట. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో డిస్ప్లే బోర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి హ్యూమన్ రైట్స్ గురించి. అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో మానవ హక్కుల గురించి డిస్ప్లే బోర్డ్స్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళకున్న చట్టాల గురించి, లెజిస్లేటివ్ సపోర్ట్ గురించి అదంతా ఉండాలి. దాంతోపాటు పోలీసులకి ఎక్కువ పవర్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఒక చిన్న ఉదాహరణ, మహారాష్ట్రలో బాంబేలో సచిన్ వాజే అని చెప్పి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా పొగిడి ఆయన చాలా పవర్స్ ఇచ్చాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే తనకున్న పవర్ మొత్తం తీసుకెళ్ళి ఎక్స్ట్రాషన్కి వాడారు, ప్రజల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికి. ఎవ్రీ పవర్ టెన్స్ టు కరప్ట్ అండ్ అబ్జల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్జల్యూట్లీ. ఏదైనా సరే మనం అబ్జల్యూట్ పవర్ ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా అది కరప్షన్కే దిగజారుద్ది. అది పోలీస్ వ్యవస్థ అయినా, న్యాయ వ్యవస్థ అయినా, ఇంకే వ్యవస్థ అయినా. కాబట్టి ప్రతి ఒక్కరికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి, అదే చాలా అవసరం. సో భారతదేశంలో ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ రిఫార్మ్స్ చాలా అత్యవసరం.